ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇక ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ మాట నేను చదువుతున్నాను. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. 35వ మాట కూడా నేను చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండు వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏమంట? ఆ వాగ్దానము పొందు నిమిత్తము మనకందరికీ ఒకటి అవసరమై ఉన్నది. ఏంటి అయ్యా అదంటే ఓర్పు అవసరమై ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి జీవితాలకు ఒక్కొక్క వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనందరి జీవితంలో ఆయన నెరవేర్చాలని ఆశ కలిగినటువంటి దేవుడు. కానీ దినాలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఆ వాగ్దానం ఆలస్యం అవుతున్న సమయంలో మనలో చాలామందిలో ఓర్పు అనేది సహజంగా తగ్గిపోతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాగ్దానం అంటే అందరికీ మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది అబ్రహాం గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకందరికీ బాగా అబ్రహాం గారి జీవితం గురించి మనకు తెలుసు. మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతవరకు దేవుడు ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తితో సాక్షాత్తు దేవుడే అబ్రహాముతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట మాట్లాడుతూ అంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయటికి వచ్చేసే అబ్రామా, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని దేవుడు అబ్రాహాము జీవితంలో చేయబోతున్నటువంటి అన్ని విషయాలు ఆయనకు తెలియచేస్తూ ఉండడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎవరు తెలియని ఒక వ్యక్తి మనల్ని అలా పిలిచి ఉన్న ఫలంగా రమ్మని మనకే చెప్పినట్లయితే సహజంగా మనం ఏం చేస్తామండి? మొట్టమొదటిగా ఆ పిలుస్తున్న వ్యక్తి సామర్థ్యం కలిగిన వాడా, ఆ పిలుస్తున్న వ్యక్తి మంచి పలుకుబడి ఉన్నవాడా, మనల్ని పిలుస్తున్న వ్యక్తి మనల్ని ఆయన ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ విధంగా మనల్ని తయారు చేయగలడా, లేదా మార్చగలడా, లేదా నడిపించగలడా అని రకరకాలుగా ఆ పిలువబోతున్నటువంటి వ్యక్తి బట్టి మనము ఆలోచన చేస్తూ ఉండడం సాధారణంగా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ అబ్రహాముతో ఎప్పుడైతే దేవుడు ఆ మాటలు మాట్లాడాడో, అబ్రహాము మాట మాత్రం ఎటువంటి అపనమ్మకం కనపరచకుండా, ఎటువంటి అవిశ్వాసం కనపరచకుండా వెంటనే ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన తాను చెప్పినట్టు చేయడం ప్రారంభించాడు. ప్రేమందని బిడ్డారా, దాదాపుగా అప్పటికి అబ్రహాం గారి యొక్క వయసు ఎంత ఉందంటే 75 సంవత్సరాలని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. ప్రేమందని బిడ్డారా, చూడండి, కాలక్రమేణా అలా అబ్రాము దేవుడు పిలిచిన వెంటనే తను ఉన్న ప్రాంతాన్ని నుంచి, తన బంధువుల నుంచి బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. అలా కొనసాగిస్తున్న సమయంలో చాలా సంవత్సరములు
ఆయన ఎదురు చూడవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం చూసినట్లయితే దాదాపు 11 సంవత్సరాల తర్వాత మరలా దేవుని యొక్క మాటలు అబ్రహాం వినడము మనము బైబిల్లో చూస్తున్నాం. 75 సంవత్సరాల వయసులో పిలిచినటువంటి దేవుడు, తన జీవితంలో చేయబోతున్నది చెప్పినటువంటి దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడడానికి పట్టిన టైం దాదాపు 11 సంవత్సరాలు ఉంది. బైబిల్లో మనం దాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. చూద్దాం. అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీకు బహుమానం అత్యధికమవునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇస్మాయేలు కనినప్పుడు అబ్రహాం వయసు అంట దాదాపు 86 సంవత్సరాలు. అంటే దాదాపు 10 సంవత్సరాలు దేవుడు మొదట మాట్లాడిన దానికి తర్వాత మరలా దేవుడు అబ్రహామును దర్శించిన సమయం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుందని దేవుడు రమ్మన్నాడు, బయటకు వచ్చాడు. క్రమక్రమేణా దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ తన జీవితంలో ఏదైతే కొదవగా ఉందో, ఏ మాటను పట్టుకొని దేవుడు నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు దాదాపు 10 సంవత్సరాలు దాని యొక్క ఆనవాళ్ళు కూడా తన కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన కనుచూపు మేరలో కనిపించినప్పుడు సహజంగా మనుషులమే కదా అందరం, అబ్రహాం కూడా మనిషే కదా. మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక రకమైనటువంటి డీలా పడినటువంటి స్థితి మనకు సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన పిలిచాడు కదా, ఇన్ని సంవత్సరాలైంది, కనీసం దాని ఆనవాళ్ళు కూడా నాకు కనిపించట్లేదే అనేటువంటి ఆలోచన మేబీ అబ్రహాంలో కూడా కలిగి ఉండవచ్చు. అందుకనే మరలా దేవుడు ప్రత్యక్షమై దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. 15వ అధ్యాయము 1వ వచనం. అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మరలా అదే చెప్తున్నాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు దర్శనం ముందు కనిపించి మరలా అదే మాట్లాడుతున్నాడు, భయపడద్దు. ఎందుకు? నేను నిన్ను రమ్మని పిలిచినప్పుడు 75 సంవత్సరములు, ఇప్పటికి దాదాపు ఒక 10 years అడిషన్, అంటే 85 years దాదాపుగా జరుగుతుంది. అయినా కూడా నువ్వు భయపడద్దు అంటూ నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు మళ్ళా అబ్రహాంతో చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు అక్కడ అబ్రహాం ఏమంటాడంటే మనం చూద్దాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడై పోవచ్చున్నానే. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నువ్వు నన్ను బయటికి రమ్మన్నావు, ఓకే నేను వచ్చాను. నువ్వు నన్ను ఆశీర్వదించినావు, మంచి గొర్రెలు ఉన్నాయి, దాసీలు అన్నీ ఓకే. ఇవన్నీ ఉన్నా కూడా ఏం ప్రతిఫలం అయ్యా, నాకు సంతానం అనేది లేదు అని దేవునికి ఆయన జవాబుగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు సెలవిచ్చినట్లయితే ఇక ఎలియాజరు ఉన్నాడు కదా, నా పనివాడు ఉన్నాడు కదా, ఎవరినో ఒకరు తీసుకొని ఆస్తి అంతటికీ అతన్ని వారసునిగా నేను చేసుకుంటాను అని దేవునితో అబ్రహాము అనడం, ఆ మాటలన్నీ మనము ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి నిరుత్సాహం అనేది అబ్రహాం మాటల్లో కనబడతా ఉంది. అయ్యా, మీరు పిలిచినప్పుడు దాదాపు అప్పటికే నాకు 75 సంవత్సరంలో, దాదాపు ఇప్పటి వరకు ఇంకొక 10 సంవత్సరాలు అడిషన్ 85 years ఇప్పుడు ఉన్నాయి, ఇదైతే నాకు సాధ్యం కాదేమో అని అబ్రహాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, భయపడకు, నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుశా ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు నీకు ఒక విషయం గురించి చెప్పింటాడు, లేదా మీ జీవితంలో తాను చేయాలనుకున్న దాని గురించి మీకు సూటిగా బహుస్పష్టంగా ఆయన మాట్లాడి ఉంటాడు. దానిని బట్టి దాదాపు కొన్ని సంవత్సరములు మీరు ఎదురు చూస్తున్నారేమో ఆ వాగ్దాన నెరవేర్పు. ఆయన చెప్పిన మాట నా జీవితంలో జరగాలి అని ఎదురు చూస్తూ అది జరగడం కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పుడు మీలో కూడా ఇటువంటి నిరుత్సాహం అనేది ఒకవేళ కనబడుతూ ఉంటే మీకు ఒక శుభవార్త, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భయపడద్దు, మీ బహుమానము అధికమవుతుంది అని దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా అబ్రహాము మరలా దేవుడు ప్రత్యక్షమై ఆ విధంగా మాట్లాడిన తర్వాత మరలా తన యొక్క జీవితంలో, అబ్రహాం జీవితంలో దేవుడు తను చేయబోతున్నది మరలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా తెలియచేస్తున్నాడు. భయపడకు, ధైర్యంగా ఉండు
అని వాగ్దాన పూర్ణుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా వెంటనే అబ్రాము తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొద్ది దినాలు జరిగిన తర్వాత ఇంకా షారాయ్ అంటుంది, అయ్యా ఇంకా మన వయసు ఇలా ఉంది కదా, మనతో ఇంకా కాదు, నాకు స్త్రీధర్మం నిలిచిపోయింది, ఇది మేబీ హైలీ ఇంపాసిబుల్, కనుక ఇదిగో నా దాసి ఉంది, ఈ ఐగుప్తురాలైన హాగరు నా దాసిగా ఉంది కదా, ఈమెతో నీవు వెళ్ళు, ఆ విధంగా మనం సంతానం పొందుకుందామని ఎప్పుడైతే అబ్రాహాముతో షారాయి చెప్పిందో, అబ్రాహాము ఆ విధంగా చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దాదాపు హాగరు అబ్రాహాముకు ఇస్మాయిల్ కన్నప్పుడు అబ్రాహాము యొక్క వయసు ఎంత? దాదాపు 86 సంవత్సరాలు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆదికాండము 16:16. చూడండి, ఇంకా షారాయిలో కూడా ఒక డీలా పడిన స్థితి మనం చూస్తున్నాం. ఆయన పిలిచాడు, ఆయన ఇచ్చాడు వాగ్దానం, రమ్మన్నాడు, వచ్చాము, కానీ మన వయసు అయితే అయిపోతూ ఉంది, అది మన జీవితంలో మనము పొందుకోలేకపోతున్నాం అనేటువంటి ఆ భావన తనలో కలిగింది. కాబట్టే పరిస్థితులను బట్టి కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితిలోనికి షారాయి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు కోరుకున్నది అది కాదు కదా, దేవుడు కోరుకున్నది అది కాదు. నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అబ్రామా అని చెప్పినటువంటి దేవుడు, ఆ మాట చెప్పిన దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కానీ షారాయి ఆ యొక్క డిలే, ఆ యొక్క జీవితంలో కొద్దిగా గ్యాప్ ఏర్పడడం వల్ల తనలో కూడా ఇంకా ఇది జరగదేమో, ఇంకా కాదేమోలే, ఎందుకు అని అటువంటి కాంప్రమైజ్డ్ స్థితిలోనికి షారాయి రావడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా ఎప్పుడైతే షారాయి అబ్రాహాముతో చెప్పిందో, అబ్రాహాము హాగరుతో వెళ్ళడం వల్ల ఇస్మాయిలును తన 86వ ఏట తను కనడము మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత మరలా మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై మరలా ఆయన అంటున్నాడు, మరలా తను అబ్రాహాం జీవితంలో చేసినటువంటి వాగ్దాన్ని మరలా రివీల్ చేస్తున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇంత అవుతుంది కదా, ఇంత డిలే అవుతుంది కదా అని నువ్వేమి దిగులు పడద్దు అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు అనుకుంటున్నావు కదా నాకు 99 ఏళ్ళు వచ్చి నాతో కాదని, కానీ నేను ఏదైనా చేయగలటువంటి దేవుడును, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, కనుక నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని మరి ఒకసారి సాక్షాత్తు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో కూడా దేవుడు ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఆ విధంగా కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు నీకు తారసపడినప్పుడు, లేదా నీకు ఎదురుపడినప్పుడు నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు జస్ట్ నిందారహితుడవై నా సన్నిధిలో నువ్వు నడుచుకో చాలు, నేను వాగ్దానాన్ని నెరవేర్చుతాను అబ్రామా అని అబ్రాహాముతో చెప్తున్న దేవుడు ఈ సమయంలో నీతో కూడా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నువ్వు భయపడద్దు, ఓర్పు కలిగి నువ్వు ఉండు అని అబ్రాహాముతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సహజంగా ఇదే అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకా 99 సంవత్సరాలు వచ్చినాయి కదా దేవా, షారా కూడా దాదాపు 90 సంవత్సరములు, ఆమెకు కూడా నాకు 99 సంవత్సరములు, ఇంకా మాతో కాదులే అన్నట్లు అబ్రాము అబ్రామ్ ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక అబ్రాములో కాంప్రమైజ్డ్ స్థితిని మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే 17వ అధ్యాయంలో 18వ వచనంలో అబ్రాము దేవునితో తన మనసులో మాట అనుకుంటున్నాడు. ఏమనంటే, అబ్రాము, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించు అని దేవునితో చెప్పగా అంటున్నాడు, అయ్యా నేను చేస్తున్న ఇంతవరకు దాదాపు 75 సంవత్సరంలో ఇంటి నుంచి బయటికి వచ్చాను, అప్పుడు మీరు సెలవిచ్చున్నారు నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని, కానీ దాదాపు 24 సంవత్సరములు నేను వేచి ఉన్నాను, కానీ నా జీవితంలో ఆ యొక్క శుభకరమైన ఆనవాళ్ళు కనిపించలేదు. దానితో పాటు నాకు 99 సంవత్సరాలు వచ్చాయి, షారా అమ్మకు 90 సంవత్సరాలు వచ్చినాయి. సో ఇంకా ఇది హైలీ ఇంపాసిబుల్ కనుక అని తన మనసులోని మాట దేవుని యొద్ద చెప్తూ కాంప్రమైజ్ అవుతున్నాడు. అక్కడ ఇంకా నాకు చాలా రాజీ పడుతున్నాడు, ఇంకా నాతో కాదులే,
నాతో కాదులే అని తనను తాను అనుకుంటూ సాక్షాత్ దేవునికి కూడా ఒక సవాలు విసురుతున్నట్లు నాకు కనపడుతుంది ప్రేమ దేవుడు. ఎందుకంటే ఇంకా నాకు కాదు, ఇంకా ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఇంకా ఇస్మాయిల్ను నీ సన్నిధిలో బ్రతకరించడానికి నువ్వు నాకు అంటే ఇండైరెక్ట్గా దేవునితోనే చెప్తున్నాడు అబ్రాము, ఇంకా నా ఆస్తికంతా ఇంకా ఇస్మాయిలే వారసుడుగా నేను అనుకుంటున్నాను, ఇంకా మీరు సెలవిచ్చినట్లయితే అది నేను కంటిన్యూ చేస్తానని అన్నట్లు దేవునితో అబ్రాము పలకడం ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ వెంటనే దేవుడు మరలా ఆ కింద వచనాలను దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, చదువుతున్నాను. 19వ వచనం. దేవుడు అబ్రాహాముతో చెప్తున్నాడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? మరలా ఇప్పుడే కదయ్యా నేను అనుకుంటున్నాను, ఇప్పుడే కదయ్యా నేను నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నాను, ఇంకా నా చాలు, ఇంకా ఇస్మాయిల్ని వారసునిగా ప్రకటిస్తానయ్యా అని నీ సన్నిధిలో విన్నవించుకున్నా, మరలా ఏంటి ప్రభా ఇది ఎలా సాధ్యం అంటే ఆయన అంటున్నాడు, లేదు నిశ్చయంగా శారా అమ్మ గర్భం ధరిస్తుంది, ఒక కుమారుని కంటుంది. ఇప్పుడు చూడండి, పేరుతో సహా తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. శారమ్మతో చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి ఇస్సాకు అను పేరు నువ్వు పెట్టుదువు, అతడే నీకు వారసుడు అనబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడే నీ వారసుడు, అతని ద్వారానే అనేక జనములు నీలో నుండి బయలుదేరి వస్తారు, అనేక మంది రాజులు వస్తారు అని దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట, ఆ వాగ్దానము నెరవేర్పు జరుగుతుంది అబ్రామా అని అబ్రాహాముతో దేవుడు బదులిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాము కాంప్రమైజ్ కావాల్సినటువంటి, ఎందుకు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితుల్లో తారసపడ్డాయంటే, తనకు విస్తారమైన సంపద, తనకు విస్తారమైన ఆస్తిపాస్తులు ఉండడం ఒకటైతే, వాటిని చూసుకోలేక ఇంట్లో కుటుంబ సమస్యలు. ఎందుకు కుటుంబ సమస్యలు అంటున్నానంటే, ఎప్పుడైతే శారాయి హాగర్తో తన భర్తను పంపించిందో, హాగరు గర్భవతి అయిందో, వెంటనే అక్కడ చిన్న చూపు చూడడం హాగరు శారాయిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అబ్రహాము కుటుంబ సమస్యలను కూడా తన మైండ్లో పడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబ సమస్యలు ఒకటి, తనకున్నటువంటి ఈ ఆస్తులను అంతస్తులను అది నడిపించే విషయంలో అయితేనేమి, తన ఏజ్ రీత్యా, తన వయస్సు రీత్యా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ ఆలోచన చేసి ఇంకా దేవుని దగ్గర వెళ్ళి చెప్తున్నాడు, కాంప్రమైజ్ అవుతున్నాడు. ఇంకా నాతో కాదులే అయ్యా, నాతో కాదులే, నేను చేయలేనులే అన్నట్లు అబ్రహాము మాటలలో మనకు కనబడుతుంది. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై నువ్వు నడుచుకున్న ఎడల తప్పక నేను ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నేను తప్పక నెరవేరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒకసారి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పు విషయంలో మనం కూడా కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు కాంప్రమైజ్ కావాలంటే, మన కుటుంబ సమస్యలు, లేదా మన ఆరోగ్య సమస్యలు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క మాటల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా పడటం వల్ల మనం ఏం చేస్తామంటే, సింపుల్గా సరేలే ఇంకా అది ఇస్తానన్నాడు, కానీ దేవుడు ఇన్ని సంవత్సరాల కాలం అయింది, ఇంత టైం అయిపోయింది, ఇంకా నా వయసు అయిపోతుంది, ఇంకా నాతో కాదు, నేను చేయలేనేమో అన్నబట్టి ఆలోచన సహజంగా మనుషులుగా మనకు కూడా కలుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డరా, అందుకనే మనం కూడా ఆ డిప్రెషన్లో ఉన్నటువంటి సమయంలో మనం కూడా కొన్ని వాటి విషయంలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు మనకు ఎదురుపడతాయి. ప్రేమ దేవుని బిడ్డరా, కనుకనే మనం కూడా దేవునికి చిత్తానికి కాని దాని కోసం మనము ఏం చేస్తామంటే ప్రయాసపడుతూ ఉంటాం. దేవుని చిత్తం కాని దానికోసం మనము ప్రాకులాడుతూ ఉంటాం. కానీ అది కాదు దేవుడు కోరుకుంటున్నది. ఆయన ఏదైతే నీకు ఇవ్వాలని ఆయన ఆశ కలిగి అది వాగ్దాన పరంగా నీకు తెలియచేస్తున్నాడో దానిని నెరవేర్చేంత వరకు నీవు మర్చిపోయినా, నువ్వు విడిచిపెట్టిన ఆయన మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క మాట మనకు స్పష్టంగా అబ్రహాము జీవితంలో మనకు కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపు 3 సార్లు దేవుడు తనకు తానుగా ప్రత్యక్షమై అబ్రహాముతో చెప్తున్నాడు, భయపడద్దు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని తను చెప్పినటువంటి వాగ్దానము అబ్రహాము జీవితంలో తాను చేయబోతున్న దాన్ని పదే పదే ఎప్పుడైతే అబ్రహాము
తనను బట్టి, తన పరిస్థితిని బట్టి కుంగిపోయినప్పుడు వెంటనే దేవుడు అబ్రాహాంతో ప్రత్యక్షమై అబ్రాహామును బలపరుస్తున్నాడు, అబ్రాహామును ధైర్యపరుస్తున్నాడు. భయపడద్దు, నేను వాగ్దానం ఇచ్చింది నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాను అని ఆ యొక్క ప్రతి సందర్భంలో అబ్రాహామును దేవుడు బలపరిచినట్లు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు, పరిస్థితులను బట్టి నువ్వు కాంప్రమైజ్ కావద్దు. కనుకనే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మరొకసారి దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని గురించి మరొకసారి ఆయన నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. తాను నీ జీవితంలో చేయబోయేదాన్ని ఆయన నీకు తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి జ్ఞాపకం పెట్టుకో, ఆయన నీకు ఏ వాగ్దానం ఇచ్చినాడో జ్ఞాపకం పెట్టుకో. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి, ధైర్యంగా నిలబడు. ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు నడుచుకో. అప్పుడు ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు నువ్వు చూస్తావు. ఆ వాగ్దాన నెరవేర్పు నువ్వు చూడాలంటే నీకు ఏం అవసరం ఉంది? నీ జీవితంలో నీకు ఓర్పు అవసరమైంది. బీ పేషెంట్లీ ఇన్ గాడ్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ఓపిక కలిగి ఉండు. ఖచ్చితంగా నీ బహుమానము అధికమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడిని మన జీవుడు. మనకు ఏదైనా వాగ్దానం ఇచ్చి ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు. కనుక మనం ఏ విషయాలలో కాంప్రమైజ్ కావద్దు. దేవుడు మనకు ఇది ఇస్తానంటే ఖచ్చితంగా దాని కొరకు మనము ఎదురు చూద్దాం, ఓపిక కలిగి ఎదురు చూద్దాం, నిరీక్షణతో ఎదురు చూద్దాం. అది తప్పక దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు కల్లోలంగా ఉన్నప్పటికీ మనము భయపడొద్దని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే జోసెఫ్ జీవితంలో తను చేయబోయేది దేవుడు జోసెఫ్కు తెలియజేశాడు. 2 కళల ద్వారా తెలియజేశాడు. జోసెఫ్, నేను ఈ విధంగా నేను చేస్తానని. కానీ ఆ కళల చెప్పిన తర్వాత దాదాపు ఆ కళలో తను తెలుసుకున్నప్పటికీ తన యొక్క వయసు దాదాపు 15 సంవత్సరాలని వాక్యము సెలవిస్తుంది. ఆ దేవుడు యోసేపు జీవితంలో చేయబోయేది తనకు తెలియజేసిన తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత దానిని కన్నులారా యోసేపు చూడగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు యోసేపు ఎదురు చూడవలసి వచ్చిందంటే దాదాపు 15 సంవత్సరాలు యోసేపు కూడా దేవుడు తన జీవితంలో జరగబోయేది ఏదైతే తెలియచేస్తున్నాడో దాని కన్నులారా చూడటకు దాదాపు 15 సంవత్సరాలు యోసేపు కూడా పట్టినట్లు మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఐగుప్తు మీద అధికారిగా ఆయన ఫరో ప్రకటించబడినప్పుడు తన యొక్క వయసు దాదాపు 30 సంవత్సరాలని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు తనకు ఇచ్చినటువంటి కళ తెలియజేసినప్పుడు తన వయసు 15 సంవత్సరాలు అయితే ఆ యొక్క కళ నెరవేర్పు అనేది దాదాపు 30 సంవత్సరాల వయసులో జరిగింది. అంటే దాదాపు 15 సంవత్సరాలు కూడా యోసేపు ఓర్పుతో, యోసేపు పడిన కష్టాలు ఇన్ని కాదండి, మనకు బాగా తెలుసు. సొంత రక్త సంబంధికులే అన్నలే కుట్రపడి ఏం చేశారంట, దారుణంగా చేసినప్పటికీ యోసేపు కూడా అనుకొని ఉండవచ్చు, ఎందుకయ్యా మీరు అది చేస్తానన్నారు, కానీ నేను పరిస్థితులు ఏమో ఇక్కడ అననుకూలంగా ఉన్నాయి, ఎందుకులే నేను కాంప్రమైజ్ అవుతలే నా అన్నలతో, నేను వెళ్ళిపోతాలే, వాళ్ళతో పాటు నేను జీవిస్తాలే, వారు జీవించిన విధానంలో నేను కూడా జీవిస్తాలని అక్కడ మేబీ యోసేపు కూడా కాంప్రమైజ్ కావాల్సి ఉండేది. కానీ యోసేపు కాంప్రమైజ్ కాలేదు, రాజీ పడలేదు, నిలబడ్డాడు, సమస్యల మధ్యలో నిలబడ్డాడు, ప్రాణాపాయం కలిగినప్పటికీ నిలబడ్డాడు. కనుకనే దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ నుండి మరలా పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, ఒక పనివాడిగా ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అక్కడ కూడా సమస్యలు, అక్కడ కూడా శారీరకపరమైనటువంటి సమస్యలు యోసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ యొక్క శారీరక సమస్యలకు యోసేపు లొంగిపోలేదు. ఆ యొక్క శారీరక కోరికలకు కాంప్రమైజ్ అయ్యి కమిట్ కాలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని నిలబడ్డాడు. కనుకనే దేవుడు
యోసేపును అటువంటి స్థానంలో నిలపగలిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తను ఏమి చేయలేదు, అయినప్పటికీ చెరసాల కూడా తను అనుభవించవలసి వచ్చింది, ఖైదు జీవితం కూడా తను గడపవలసి వచ్చింది. అయినప్పటికీ అక్కడికి కూడా యోసేపు ఎక్కడ నిరుత్సాహం కనిపించట్లేదు. కానీ అబ్రహాం జీవితంలో మనకు కనబడతా ఉంది. ఎక్కడ అయ్యా ఏమి లాభం, నాకు సంతానం లేదు, ఎలియాజరు ఉన్నాడు కదా నా పనివాడు, అతని కుటుంబంలో ఎవరినో ఒకరు తీసుకు వారసంగా నేను ప్రకటిస్తానన్నాడు. కానీ ఇంకొక సందర్భంలో ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఇతనిని సన్నిధిలో బ్రతకనివ్వని 2 సార్లు కాంప్రమైజ్ అయినట్టు మనం చూస్తున్నాం. కానీ జోసెఫ్ ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాంప్రమైజ్ కాకుండా దేవుడు చేస్తానన్నది ఖచ్చితంగా చేస్తానని నిలబడగలిగాడు. కుటుంబంలోని అన్నదమ్ముల ద్వారా సమస్య వచ్చింది, తర్వాత తను చేస్తున్న పని యొద్ద సమస్య వచ్చింది, అయినప్పటికీ నిలబడ్డాడు. మేబీ మాటలు వింటున్న నీవు కూడా నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో, లేదా నువ్వు పనిచేసే దగ్గర సమస్యలు వస్తున్నాయేమో, కానీ నువ్వు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీ జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు, దాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. కనుక నువ్వు నిలబడు. ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నువ్వు కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాడు యోసేపుకు ఏ విధంగా దేవుడు తోడుగా ఉండి అన్ని సమస్యల నుంచి విడిపిస్తూ వచ్చాడో, అదేవిధంగా దేవుడు ఈ సమయంలో కూడా నిన్ను కూడా విడిపిస్తూ నీ జీవితంలో తాను చేయాలనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నువ్వు భయపడకుండా ఆయన సన్నిధిలో నిందారహితునిగా నువ్వు జీవించు. చాలు, ఓర్పు కలిగి జీవించు. నీకు ఓర్పు అవసరమై ఉన్నది. మనుషులలో ఉండనిదే ఆ ఓర్పు అండి. కొద్ది సమయం గడిచిందా ఓర్పు ఉండదు. వెంటనే అలగడం, వెంటనే ఇది కాలేదని నిర్దాక్షిణంగా దేవుడు మీకు వాళ్ళకు చెప్పినటువంటి పనిని కానీ, వారికి అప్పచెప్పిన పరిచర్యను కానీ, వారికి అప్పచెప్పిన ఏదైనా ఒక బాధ్యత నుంచి సింపుల్గా తప్పుకుంటూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు, సమస్యలను చూసి భయపడతా ఉంటారు, అది నేను చేయలేనులే అనుకుంటూ ఉంటారు. రకరకాలుగా కొద్దిగా డిలే అవుతేనే, 1 నెల 2 నెలలు 3 నెలలు దాదాపు 1 ఇయర్ డిలే అవుతేనే ఏమవుతారు, నిర్దాక్షిణంగా దేవుడు వారికి అప్పచెప్పినది వదిలిపెట్టి ఈ లోకంతో కాంప్రమైజ్ అయ్యి, పరిస్థితులతో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు. ఓర్పు కలిగి నీవు నిలబడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదా మనకు వాక్యం సెలవిస్తుంది, హెబ్రీ 10:35. ధైర్యం విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాలు కలుగుతాయి. ఎస్, బహుమానాలు కలిగాయి. చూశారు, అబ్రహాము చూశాడు బహుమానాన్ని, యోసేపు చూశాడు గొప్ప బహుమానం పొందుకోవడం. అదేవిధంగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు జీవితాలలో మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. రాజు నేను తినే ఆహారాన్ని పెట్టనంటే ఆహారం పరంగా మమ్మల్ని తిని, ఆ రాజు తినే ఆహారాన్ని తిని మా శరీరాలు మేము అపవిత్రపరచుకోమని ఆ యొక్క పరిస్థితి కాంప్రమైజ్ కాలేదు. బానిసలుగా వెళ్ళినప్పటికీ నపుంసకుల అధిపతితో మాట్లాడుతున్నారు, అయ్యా దయతో మమ్మల్ని వాటిలో పాలిభాగస్తులను చేసి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము, మేము జీవం కలిగిన దేవుని ఆరాధించేవారమని రోషంగా నిలబడ్డాడు. ఆ యొక్క పరిస్థితిని బట్టి కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా రాజు ఒక ప్రతిమను చేసి ప్రతి ఒక్కరూ యొక్క ప్రతిమ ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలని చాటించినప్పుడు కూడా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ధైర్యంగా నిలబడ్డాడు. మేము మా దేవునికి తప్ప ఎవ్వనికి సాగిలపడి నమస్కారం చేయమంటే చేయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చంపేస్తాం, అగ్నిగుండంలో వేసి చంపేస్తామన్నా కూడా డోంట్ కేర్, లెక్క చేయలేదు, కాంప్రమైజ్ కాలేదు. మనకు చిన్నగా ఏదైనా మనల్ని కొట్టినా కూడా, ఏదైనా సమస్య మనకు వస్తుంది అంటే కూడా వెంటనే మనం కాంప్రమైజ్ అయ్యి అటుపక్క పార్టీలో మనము చేరిపోతాం. కానీ ఇక్కడ చూడండి, దేవుని కోసం రోషంగా నిలబడిన వారు పరిస్థితులను బట్టి ఏ విషయాల్లో కాంప్రమైజ్ కాలేదు. దేవుడు వారి జీవితంలో ఏదైతే చెప్పినాడో అది నెరవేర్చేందుకు ఆయన విడిచిపెట్టాడు. కనుక భయపడద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఆయన తప్పక నెరవేరుస్తాడు. కనుక మీ బహుమానము గొప్ప బహుమానం మీకు ఇస్తాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారైతే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు మీకు ఏ పని అప్పచెప్పాడో నాకైతే తెలియదు, ఎందు నిమిత్తం మిమ్మల్ని పిలుచుకున్నాడో నాకైతే తెలియదు, కానీ మీకు చాలా స్పష్టంగా తెలుసు.
దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితంలో ఏమై ఉన్నదో కనుక దానిని నెరవేర్చి, అది అంటున్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే వాగ్దానం పొందు నిమిత్తము, మీరు వాగ్దానము పొందుకోవాలి అంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉండాలి. ఆయన సన్నిధిలో నిందారహితులుగా మీరు ఉండాలి. మీరు భయపడకుండా ఉండాలి. ఇవన్నీ జరిగితే నిశ్చయముగా ఆయన మీ జీవితంలో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దానిని ఆయన తప్పకుండా ఆయన నెరవేర్చి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరంట? వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నామండి. కనుక దేవుడు ఈ సమయంలో మీతోనే మాట్లాడుతున్నాడు. ఓర్పు అనేది మనకెంతో అవసరమై ఉన్నది అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి మాటలన్నిటినీ మనందరి జీవితంలో నీరు కట్టి నూరంతలుగా ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.